ఒక చెట్టు కింద తోపుడు బండి మీద కూర్చొని సమోసాలు అమ్ముతూ ఉంటాడు ప్రసాద్. సమోసాలు బాబు, సమోసాలు. ఆలూ సమోసాలు, ఉల్లిపాయ సమోసాలు. 10 రూపాయలకి పెద్ద సమోసాలైతే 2, చిన్న సమోసాలైతే 4. రండి బాబు రండి, వేడివేడిగా ఇంటి దగ్గర ఎంతో రుచిగా చేసిన సమోసాలు అని అంటూ ఉండగా అతని భార్య శారద లంచ్ డబ్బా పట్టుకుని అక్కడికొచ్చింది. యావయ్యా, అన్నం తీసుకొచ్చా, అట్ట వెళ్ళి కూర్చొని తిను, నేను సమోసాలు అమ్ముతా ఉంటానులే. అన్నం మాత్రమే తెచ్చావా? కూర తేలేదా? అబ్బా, అన్నం అంటే అన్నం ఒకటే కాదయ్యా, అన్నమో కూర 2 తెచ్చాను. అప్పుడు నువ్వు ఏమయ్యా అన్నం కూర తీసుకొచ్చాను వెళ్ళి తిను అని చెప్పాలి. అలాగే, రేపటి నుంచి చెప్తానులే, ఇప్పుడు మాత్రం వెళ్ళి తినండి. సరే గాని ఏం కూర తీసుకొచ్చావు? నీకిష్టమైన కూరే. ఓహో, అయితే ఎగ్గు టమాటా చేసుకొచ్చావన్నమాట. అవునయ్యా, నిన్న మొత్తం ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నారు కదా, అందుకే ఈరోజు మీకు ఇష్టమైన ఎగ్గు టమాటా చేసుకొచ్చా. వెళ్ళి కడుపు నిండా తినండి, నేను సమోసాలు అమ్ముతానులే. ఎట్టా అమ్మాలో తెలుసు కదా. అబ్బా, నేను నేర్పింది తిరిగి నాకే నేర్పాలని అనుకుంటున్నారా? అది సరే గాని శారదా, కొడుకు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నాడు, వెళ్ళాడా? వెళ్ళాడు. మన పేద బతుకులు కొడుకు ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాయి. అవును శారదా, 9 నెలలు మోసి 30 ఏళ్లగా సమోసాలు అమ్ముతూ కొడుకుని చదివిచ్చాను. ఖచ్చితంగా ఆడికి జాబ్ వచ్చుద్ది, మన జీవితాలు మారతాయి. నేను కాదు, మీరు కాదు, కొడుకు చదువు వెనక మనిద్దరి కష్టం ఉందయ్యా. అవును శారదా, అమ్మా నాన్న నాకు ఉద్యోగం వచ్చింది అని ఆడు చెప్తే వినాలనుంది శారదా. నాకెందుకో ఆ మాట ఈరోజు నిజమయ్యేలా ఉంది అని చెప్పగానే ప్రసాదు శారదకి సమోసాని తినిపించాడు సంతోషంగా. వెళ్ళి తినండి అని చెప్పి శారద సమోసా తింటూ ఉంటుంది. ఇక ప్రసాద్ ఆ చెట్టు కింద చిన్నపాటి చాప మీద కూర్చొని అన్నం కూర వేసుకొని తింటూ ఉంటాడు. శారద సమోసాలు అమ్ముతూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. 25 ఏళ్ల అనామిక తన స్నేహితురాలు రజితతో కలిసి కాలేజ్ నుంచి బస్టాప్ వైపు నడుస్తూ ఉంటుంది. ఎందుకే అనామిక వంటలు వంటలు అని అలా మీ అమ్మని బాధ పెడతావు? నీకు తెలుసు కదా రజిత, నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం, ఏదో ఒకటి వెరైటీ చేసి పెడతానని. అందుకే కావలసిన సరుకులు షాప్ నుంచి తీసుకురమ్మని ఎంత చెప్పినా ఎప్పుడు చెప్పినా డబ్బులు లేవని అంటుంది తప్ప ఈరోజు నేను తీసుకొస్తానని మాత్రం అనదు. వద్దులే, నేనిప్పుడు నిజం మాట్లాడితే నువ్వు తిట్టుకుంటావు. నన్ను వదిలిపెట్టిపోయిన మా నాన్న గురించేనా? అవుననామిక, మీ నాన్న ఆడపిల్ల పుట్టిందని తెలిసి మీ అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి గుడి దగ్గర పూలమ్ముతూ మీ అమ్మ నిన్ను చూసుకుంటూ పోషించుకుంటూ ఇంత పెద్ద చేసింది, చదివిస్తుంది కూడా. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు అని రజిత అనగానే అనామిక మౌనంగా ముందుకు నడుస్తూ వెళ్ళిపోతుంది. వంటలు చేస్తానని తెగ గొప్పలు పోతున్నావు కదా, అందుకే నాకు తెలిసిన ఒక హోటల్లో మాట్లాడబెట్టాను. ఈరోజు నిన్ను తీసుకుని రమ్మని చెప్పారు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం, పద అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ, నిజమా రజిత? అయితే పద, నా వంటలతో ఆ హోటల్ వాళ్ళకి మెంటలు తెప్పిస్తాను. అదేమిటి అనామిక, ఒకేసారి అంత మాట అనేసావు? వాళ్ళు నీకు అవకాశం ఇస్తే నువ్వు వాళ్ళకి మెంటలు తెప్పిస్తావా? ఏదో ఒకటి తెప్పిస్తానులేవే, ముందు ఆ హోటల్కి పద అని చెప్పగానే రజిత అనామికాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఖాళీ పూల తట్టం తీసుకొని తన మట్టి ఇంటికొచ్చింది అనామిక తల్లి సుజాత. ఇంటికి తాళం వేసి కనిపిస్తుంది. కూతురు అనామిక ఇంకా ఇంటికి రాలేదన్నమాట. ఎప్పుడు ఈ టైంలోపే కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసేది. ఈరోజు రాలేదంటే కాలేజీలో చదువుకుంటుంది కావచ్చు. కూతురు వచ్చే వరకు పూలు కోసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉద్యోగం సాధించిన రమేష్ ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకి చెప్పాలని సంతోషపడుతూ సమోసాలమ్ముతున్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. కొడుకుని చూసి ఆనందపడ్డారు తల్లి తండ్రి ఇద్దరు. ఏం బాబు, ఉద్యోగం వచ్చిందా? వచ్చిందమ్మా. మొదటి ఏడాది కాబట్టి జీతం కొంచెం తక్కువ ఉంటుంది. పని నచ్చితే జీతం పెంచుతామని చెప్పారు నాన్న. సర్లే బాబు, మొత్తానికి నీకు ఉద్యోగం వచ్చింది. నెల నెల జీతం వచ్చుద్ది. బతకడానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంక నువ్వు పెళ్లి చేసుకో బాబు. నువ్వు కాళ్ళు సంతోషంగా ఉండటం మేమిద్దరం చూడాలి. నాన్న, ఇప్పుడే కదా నాన్న నాకు ఉద్యోగం వచ్చింది, అప్పుడే పెళ్ళేందుకు చెప్పండి. కొంతకాలం ఆగుదాం నాన్న, డబ్బులు సమకూర్చుకుందాం. ఇప్పటి వరకు అప్పు చేయలేదు,
పెళ్లికి మాత్రం అప్పు చేయడం ఎందుకు చెప్పు నాన్న? కొడుకు చెప్పేది కూడా నిజమేనయ్యా. అయినా బాబు, ఎప్పటి నుండి చూడటం మొదలు పెడితేనే అప్పటికి పెళ్లి సెట్ అవుద్ది. నువ్వేం కంగారు పడబాక, ఇక ఇంటికెళ్ళు, మేము సాయంత్రం వస్తాంగా. సరే అమ్మా అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా ప్రసాద్లు సమోసాలు అమ్ముతూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ తనకొచ్చిన చిన్న జాబ్కి వెళ్తూ ఉంటాడు. శారదా దంపతులు సమోసాలు అమ్ముతూ ఉంటారు. అనామిక కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళి వంటలు చేస్తూ కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి విషయం చెప్పి తల్లి సుజాతకిస్తుంది. నీ పెళ్లికి ఈ డబ్బులు ఉపయోగపడతలే తల్లి అని చెప్పి ఆ డబ్బుని దాచిపెడుతూ ఉంటుంది సుజాత. అంటే నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టేశావా? అవును తల్లి, చూస్తున్నాను గాని ఏది సరిగా కుదరట్లేదు. నేను వంటలు చేసేవాడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనమ్మా అని చెప్పి అనామిక కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున అనామిక రమేష్లకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఇద్దరూ ఒకరికొకరు నచ్చుకుంటారు. అన్నయ్య, వదిన, మేము చాలా పేదవాళ్ళం. పూలు అమ్ముకుంటూ కూతుర్ని చదివించుకుంటున్నాను. అది చదువుకుంటూ వంట పిచ్చితో ఒక హోటల్లో వంటలు చేసుకుంటూ ఉంటుంది. ఆ డబ్బులు, పూలు అమ్మగా వచ్చిన డబ్బులు మొత్తం కలిపి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. ఆ డబ్బులు మాత్రమే ఇప్పుడు మీకు ఇవ్వగలను. అవి కూడా మాకొద్దొదినా, అనామిక పేరు మీద బ్యాంకులో వేసుకోండి. ఇద్దరం కలిసి ఉన్నంతలో పెళ్లి చేద్దాము అని రెండు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకొని రమేష్కి అనామికకి పెళ్లి గుళ్ళో జరిపించేస్తారు. అనామిక అత్తగారింటికొచ్చింది. అత్తయ్య, ఇక నుంచి మీరు మావి ఇంటి దగ్గరే ఉండండి. ఆయన పనికెళ్ళిన తర్వాత నేను వెళ్ళి సమోసాలు అమ్ముతాను. వద్దు తల్లి, నువ్వు కొత్త కోడలవి, ఇంటి దగ్గర ఉంటా, ఇంటి పని వంట పని చేసుకుంటా చక్కగా సంతోషంగుండు. మావయ్య, మీరైనా చెప్పండి మావయ్య. అత్తయ్య చెప్తుంది కదా తల్లి, అయినా ముందు కొడుకుని అడిగావా? లేదు మావయ్య, ఆయనేం అడగలేదు. ఇప్పుడు మీరు సమోసాలు అమ్మడానికి వెళ్తున్నామని అన్నారు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అవును కోళ్ళ, పెళ్ళయ్యింది, నువ్వు మా ఇంటికి వచ్చావు. ఇక నుండి ఇంటి దగ్గరుండి చేయడానికి ఏముంటుంది చెప్పు. అందుకే నేను ఆయన వెళ్ళి అప్పట్లాగానే ఆ చెట్టు దగ్గర సమోసాలు అమ్ముకుంటా ఉంటాం. మరి ఇంటి దగ్గర నేనేం చేయాలత్తయ్యా? పళ్ళన్నీ అయిపోయాక టీవీ పెట్టుకుని చూసుకోకోళ్ళా. లేదత్తయ్య, నేను కూడా మీతో పాటే వస్తాను, ప్లీజ్ అత్తయ్య అని అనామిక బ్రతిమాలేసరికి శారద దంపతులు కాదనలేకపోతారు. అనామికాని తీసుకుని చెట్టు దగ్గరికి వస్తారు. సమోసాలు అమ్ముతూ ఉంటారు. సమోసాలు కొనటానికొస్తున్న వాళ్ళు సమోసా చాట్ అడుగుతుంటారు. ఇదేంటయ్యా, ఏదో సమోసా చాట్ అడుగుతున్నారు? అది ఎట్టా చెయ్యాలో ఏం అర్థం కావడం లేదు. అత్తయ్య, సమోసా చాట్ ఎలా చేయాలో నాకు తెలుసు. మీరు గనక ఒప్పుకుంటే సమోసా చాట్ చేసి నేనమ్ముతాను. ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. మావయ్య, మీరైనా చెప్పండి మావయ్య. అమ్మా కోళ్ళ, నీకు సమోసా చాట్ చేయడం ఎట్టాగూ వచ్చు గదా. రాత్రికి కొడుకు వస్తాడుగా, మాట్లాడుకుందాన్లే తల్లి. కొడుకు గనక ఒప్పుకుంటే నువ్వు సమోసా చాట్ పెట్టుకుందువు గాని నేను కౌంటర్ దగ్గర కూర్చుంటాను. మీ అత్తయ్య వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేసుకుంటా ఉంటది. ఈ ఆలోచన ఏదో బాగుంది మావయ్య, అలాగే అని చెప్పి అనామిక అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి రమేష్ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత అనామిక రమేష్కి విషయం చెప్తుంది. సరే అనామిక, కానీ ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పావా? చెప్పానండి, అంతా మీ ఇష్టమని చెప్పారు. మీరు చెప్పండి. నేను సమోసా చాట్ చేసి అమ్ముతాను. మీరు చేసేది చిన్న ఉద్యోగం, సంపాదన కూడా తక్కువే. నా ఉద్దేశం మిమ్మల్ని తక్కువ చేయడం కాదండి. సరే అనామిక, నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకోగలను. నువ్వు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. నాది నిజంగానే చిన్న ఉద్యోగం. ప్రస్తుతం శాలరీ కూడా తక్కువగానే ఇస్తున్నారు. మన కుటుంబానికి సరిపడా శాలరీ రావాలంటే నా ఉద్యోగంలో ఇంకా సమయం పడుతుంది. అందుకనే ఇప్పుడు నువ్వు సమోసా చాట్ వ్యాపారం చేయటానికి నేను ఒప్పుకుంటున్నాను అనామిక అని రమేష్ తన అంగీకారాన్ని తెలపగానే అనామిక ఎంతో సంతోషపడుతుంది. శారదా దంపతుల్ని పిలుస్తుంది. అక్కడికి శారదా ప్రసాద్ ఇద్దరూ వస్తారు. ఏమెందుకోళ్ళా? అత్తయ్య, నేను సమోసా చాట్ చేసి అమ్మడానికి ఆయన ఒప్పుకున్నారు. అవునమ్మా, అనామిక చెప్పేది నిజమే. అనామిక సమోసా చాట్ బాగా చేస్తుంది. సమోసా చాటే కాదు, తనకి వంటలు చేయటం అంటే బాగా ఇష్టం. అద్భుతంగా వంటలు చేస్తుంది. పైగా పిల్లలు పుట్టే సమయానికి మన దగ్గర ఎంతో కొంత డబ్బులుండాలి కదా. మన అప్పులు తీరాలి, డబ్బులు పోగేసుకోవాలి. పిల్లల చదువులకి, వారి భవిష్యత్తుకి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే
అనామిక ఈ సమోసా చాట్ వ్యాపారం చేస్తానంటే నేను కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పటంతో శారదా దంపతులు ఎంతో సంతోషిస్తారు. ఇక ఆ రోజు నుంచి అనామిక సమోసా చాట్ తయారు చేస్తూ అమ్ముతూ ఉంటుంది. అతి తక్కువ కాలంలోనే అనామిక తయారు చేసి అమ్ముతున్న ఈ సమోసా చాట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ఫేమస్ అవుతుంది. ప్రతిరోజు చాలామంది అనామిక దగ్గరికొచ్చి సమోసా చాట్ తిని వెళ్తూ ఉండేవారు. ఈ విధంగా వ్యాపారం విజయవంతంగా సాగటంతో బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అనామిక. అనామిక కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇంట్లో ఉన్న శారదా ప్రసాదులు షుగర్ పేషెంట్లు. అయినా కూడా స్వీట్స్ తినాలి అనే కోరికని చంపుకోలేక డ్యూటీకి వెళ్తున్న కొడుకు రమేష్తో ఇలా అంటారు. బాబు రమేష్, చూడమ్మా, నువ్వు అంత ప్రేమగా ఎందుకు పిలుస్తున్నావో నాకు బాగా తెలుసు. నాకు స్వీట్స్ అనే మాట కానీ ఆ పదం కానీ వినపడదు. అర్థమైందా? అది కాదు బాబు, నాన్న మీకు కూడా అదే చెప్తున్నాను. నాతో స్వీట్స్ గురించి తప్ప మరేదైనా మాట్లాడేదుంటే చెప్పండి, నేను మాట్లాడతాను. లేదు, స్వీట్స్ గురించే మీరు మాట్లాడాలి అనుకున్నట్టయితే నేను ఒక్క క్షణం కూడా ఆగను, వెంటనే డ్యూటీకి వెళ్ళిపోతాను. నువ్వు చెప్పాల్సిన మాటలు చెప్పుకుంటూ పోతే మా బాధ వినేది ఎవర్రా? తీర్చేది ఎవరు బాబు? నేనేం చెప్పినా ఏం చేసినా మీకోసమే కదమ్మా. మరింతకాలం మాతో మీరు కలిసిమెలిసి ఉండాలనే కదా. నిజమే బాబు, కానీ అని ప్రసాద్ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. చెప్పు నాన్నా, అలా మాట మధ్యలోనే ఆపేశారు. స్వీట్స్ తినకుండా ఉండటం మీ వల్ల కావటం లేదు కదా? అవును బాబు. అట్ట ఉంటే నరకంగా ఉంది బాబు. అందుకే కదమ్మా మీ కోడలు అనామిక అప్పుడప్పుడు మీకోసమని ప్రత్యేకంగా బెల్లం జిలేబీ చేసి పెడుతుంది. సర్లేరా, నీతో ఎంత మాట్లాడినా లాభం ఉండదని అర్థం అయిపోతుందిలే. నువ్వు నీ డ్యూటీకి వెళ్ళిపో. మా షుగర్ని మేము చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటాంలే. అలాగేనమ్మా. స్కూల్ నుంచి అనామిక వచ్చాక నేను డ్యూటీకి వెళ్ళానని చెప్పండి. ఇంకో 10 నిమిషాలుండు బాబు. కోడలు మనవడు మనవరాల్ని స్కూల్ దగ్గర దిగబెట్టేసి వస్తూ ఉంటది. అయ్యో బాబు, నేను చెప్పడం మర్చిపోయా. కోడలో హరీష్ బాబుల్ని స్కూల్ దగ్గర దిగబెట్టుకుని కూరగాయల మార్కెట్కి వెళ్తానని చెప్పింది. రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది బాబు. సరేనమ్మా, నేను డ్యూటీకి వెళ్తున్నాను. దయచేసి డాక్టర్ చెప్పినవి తినకుండా ఉండండి. ప్రాణాలతో ఉండండి. మాతో కలిసిమెలిసి కళ్ళ ముందు ఉండండి అని చెప్పి రమేష్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రసాదు, మనం బ్రతికినంతకాలం వాళ్లతోనే కలిసిమెలిసి ఉండాలని మన కొడుకు బాగా కోరుకుంటున్నాడు శారదా. అవునండి, మన మీద మన కొడుక్కి చాలా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ మనం తినాలనుకుంటున్న స్వీట్స్ తీసుకొచ్చి పెట్టడం లేదు కదా. అవును శారదా, కోడలు స్కూల్ వరకే వెళ్ళిందిగా. నువ్వు మార్కెట్కి వెళ్ళిందని ఎందుకు చెప్పావు? ఎందుకంటే కొడుకు డ్యూటీకి వెళ్తా మన స్వీట్స్ తినొచ్చనే ఆలోచనని ఆశని కలిగించాడు. మీరు గమనించారా? లేదు శారదా. కోళ్ళ మన కోసం అప్పుడప్పుడు బెల్లం జిలేబీలు చేసి పెడుతుందని చెప్పాడు కదండి. అవును. మన కోసం కోడలో మొన్నే బెల్లం జిలేబీలు చేసి పెట్టింది. ఇద్దరం ఎంత సంతోషంగా తిన్నాం. మిగిలిన వాటిని కోళ్ళు ఎక్కడో చోట దాచిపెట్టుంటది. కోళ్ళు వచ్చేలోపు మనం వాటిని తీసుకుని తినేద్దాం. అయ్యో శారదా, ఇంట్లో దాచిపెట్టిన బెల్లం జిలేబీల్ని మొత్తం తినేస్తే కోడలికి డౌట్ వస్తుంది కదా. రాదండి, ఎందుకంటే కోడల్ని మనం మరిన్ని బెల్లం జిలేబీలు ఇవ్వు కోళ్ళని అడిగితే అయిపోయాయి అత్తయ్య, మరి ఎప్పుడైనా చేస్తానని చెప్పింది కదా, ఇప్పుడు మనం కూడా అయ్యే చెప్దాము అని శారద చెప్పగానే శారద తెలివికి ప్రసాదో క్షణం పాటు ఆశ్చర్యంగా అద్భుతంగా భార్య వైపే చూస్తూ ఉంటాడు. నిన్నెట్టా మెచ్చుకోవాలో అర్థం కావటం లేదు శారద. మన సన్మాన సభ ఇంకెప్పుడైనా పెట్టుకుందాం. ఇప్పుడు వెళ్ళి బెల్లం జిలేబీలు తిందాం పదండి అని శారద గుమ్మం దగ్గరికి వచ్చి తలుపేసింది. ప్రసాద్ కిచెన్లో స్టూలేసి రెడీగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత శారద కిచెన్లోకి వచ్చింది. ఓహో, మీరు స్టూల్ కూడా వేసేశారా? నాకంటే మీకే ఎక్కువగా బెల్లం జిలేబీ తినాలనిపిస్తుంది కదూ. ఇంక మాటలొద్దు శారదా, చేతల్లో చూపిద్దాం. కోడ్ల బెల్లం జిలేబీని ఎక్కడ పెట్టిందో ముందు చూడు అని చెప్పగానే శారద అక్కడున్న స్టూల్ ఎక్కుతుంది. అటక మీదున్న డబ్బాలని చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అనామిక ఇంటికొచ్చింది. తలుపులు దగ్గరికి వేసుండడం అనామిక కంటబడుతుంది. ఇంటి ముందుండాల్సిన బైకు కనిపించటం లేదు. బైక్ లేదంటే ఆయన డ్యూటీకి వెళ్ళినట్టున్నారు. తలుపులు దగ్గరికి వేసున్నాయంటే అత్తయ్య మామయ్య పడుకున్నట్టున్నారు. పాపం, ఎంతైనా షుగర్ పేషెంట్స్ కదా అని
తలుపుని కొంచెం నెట్టి చూసింది, కాని అవి తెరుచుకోవటం లేదు. అప్పుడే అనామికకి అనుమానం వచ్చింది. అత్తయ్య అని శారదని పిలవాలి అనుకుంది. కాని లోపల్నుంచి మాటలు గుసగుసగా వినపడుతూ ఉన్నాయి. ఓహో, ఆయన డ్యూటీకెళ్ళాడు. నేను స్కూల్ నుంచి రావడానికి ఎలాగో లేట్ అవుతుందని అత్తయ్య మామయ్య కలిసి కిచెన్లో నేను దాచిపెట్టిన బెల్లం జిలేబీలను తినాలని వెతుకుతున్నారా? వెతకండి వెతకండి, ఎంత వెతికినా అవి ఎక్కడ దాచిపెట్టానో మీకు తెలీదు, మీరు పట్టుకోలేరు, తెలుసుకోలేరు అని అనుకుంటూ ఇంటి వెనక వైపుకొస్తుంది అనామిక. అక్కడ తలుపు తెరిచే ఉంటుంది. అత్తయ్య మామయ్య తెలివి అమోఘం అనుకున్నాను, కానీ ఇలా చేస్తారని అనుకోలేదు అని అనుకుంటూ ఆ గుమ్మంలో నుంచి లోపలికొచ్చింది. శారదా ప్రసాదులు కోడలొచ్చిన విషయం కూడా గమనించకుండా బెల్లం జిలేబీలు ఎక్కడున్నాయా అని మాట్లాడుకుంటూ వాటి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. అనామిక అత్తయ్యని మావయ్యని అలా చూస్తూ ఉంటుంది. కోడల్ని చూడకుండా వాళ్ళిద్దరూ బెల్లం జిలేబీల్ని వెతుకుతూ ఉంటారు. బెల్లం జిలేబీలు కోళ్ళు ఎక్కడ పెట్టిందో అర్థం కావడం లేదండి. శారదా, ఓ పని చేయనా? ఏం పని చేస్తారో చెప్పండి. కోడలికి ఫోన్ చేసి, అమ్మా అనామిక, బెల్లం జిలేబీలు ఎక్కడ పెట్టావు అని అడగనా అని అంటూ ఉండగానే మధ్యలోనే అనామిక కల్పించుకొని, మీరెందుకు మావయ్య నాకు ఫోన్ చేయడం? ఇదిగోండి, నేనే వచ్చేశాను కదా అని అంటుంది. అంతే, శారదా ప్రసాద్ ఇద్దరు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి అక్కడున్న అనామికాని చూస్తారు. ఇప్పుడు కోడలు అనామిక వాళ్ళిద్దరికీ అనామికలా కనిపించటం లేదు, ఒక పెద్ద పులిలా కనిపిస్తుంది. యావండి, కోళ్ళు ఇప్పుడు నాకు ఒక పెద్ద పులిలా కనిపిస్తుంది, మీకు కూడా అట్టాగే కనబడుతుందా? అవును శారదా, నాకు అనామిక ఇప్పుడు పెద్ద పుల్లాగే కనబడుతుంది. ఆయన డ్యూటీకి నేను పిల్లల్ని తీసుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చేస్తున్న పని ఇదేనన్నమాట. అది కాదు కోళ్ళ, అప్పటినుంచి మీ మావయ్య శారదా ఒక బెల్లం జిలేబీవు, ఒక బెల్లం జిలేబీవు, ఆశగా ఉంది, మనసు బెల్లం జిలేబీ కోసం ఆరాట పడుతుందని చెబుతా ఉంటే నేను చూడలేకపోయాను కోళ్ళ. అందుకే మొన్న చేసిన బెల్లం జిలేబీలు ఉన్నాయేమోనని చూస్తున్నాను. అమ్మా, మీ అత్తగారి మాటలేమైనా బాకు. మీ అత్తయ్య అంత అబద్ధం చెప్తుంది. నేనట్ట ఏం అనలేదు. శారదే అన్నీ అని నా మీద చెప్తుంది కోళ్ళ. మీరిలాంటి పనులు ఎప్పుడైనా చేస్తారనే అనుమానం వచ్చి నా ఏర్పాట్లలో నేనున్నాను. ఎక్కడ దాచిపెట్టాలో అక్కడే దాచిపెట్టాను. ఆ బెల్లం జిలేబీలనే ఎక్కడ దాచిపెట్టావో తెలుసుకోవచ్చా కోళ్ళ? ఎక్కడో ఏమిటత్తయ్య, మీ బెడ్ కిందే దాచిపెట్టాను అని అనామిక చెప్పగానే శారదా ప్రసాద్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అదే ఆశ్చర్యంలో ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. సరే కోళ్ళ, నీ పనులు నువ్వు చేసుకోపో అని చెప్పి భర్త ప్రసాద్ని తీసుకొని వాళ్ళ బెడ్రూంలోకి వెళ్తుంది. కిచెన్లో ఉన్న అనామిక, వెళ్ళండి అత్తయ్య వెళ్ళండి, వెళ్ళి మీ బెడ్ కింద చూసుకుంటారు. అక్కడ కూడా బెల్లం జిలేబీలు కనిపించవు. అప్పుడు నేను అబద్ధం చెప్పానని మీకు అర్థమవుతుంది. కోపంగా తిరిగి మరలా నా దగ్గరికే వస్తారు అని అనుకుంటూ ఉండగా శారదా ప్రసాద్ ఇద్దరూ కోపంగా అనామిక దగ్గరికొచ్చారు. అనామిక వాళ్ళని చూసినా సరే ఏమీ తెలియనట్టుగా ఇలా అడుగుతుంది. ఏమైందత్తయ్య, మళ్ళీ నా దగ్గరికొచ్చారు? కొట్టేస్తాను కోళ్ళ నిన్ను. అంత పెద్ద తప్పు నేనేం చేశానత్తయ్య? మావయ్య, మీకు తెలిస్తే మీరైనా చెప్పండి. అత్తయ్య నన్ను ఎందుకో కొడతానని అంటున్నారు. అమ్మా కోళ్ళ, ఉత్తమ యాక్టింగ్ కోళ్ళనే అవార్డు కనుకుంటే ఖచ్చితంగా నేను నీ గురించి రాసి పంపించేవోని తల్లి. బెడ్ కింద బెల్లం జిలేబీలున్నాయని చెప్పావు. తీరా మేమిద్దరం ఆశగా అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు అబద్ధం చెప్పావని తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియనట్టు నేనేం చేశాను అత్తయ్యా అని అడుగుతున్నావు. అత్తయ్య, మావయ్య, మీరిద్దరూ షుగర్ పేషెంట్స్. మిమ్మల్ని కంటికి రెప్పలా మా కూతురు కొడుకులా చూసుకోవాల్సిన బాధ్యత, బంధం రెండూ మాకున్నాయి. కొంచెం స్వీట్ తిన్నంత మాత్రాన ఏమీ కాదులే అమ్మ కోళ్ళ. అదే తప్పు మావయ్య. కుండ నీళ్ళల్లో ఒకే ఒక విషపు చుక్క వేసుకుని తాగుదామా మావయ్య? వద్దు తల్లి, కొండ నీళ్ళే కాదు, పెద్ద గంగానపు నీళ్లలో కలిపినా ఒక్క విషం చుక్క విషమే అవుతుంది తప్ప అమృతం కాదు కదా. అట్లాంటి పని ఎప్పుడూ చెయ్యొద్దు కదా మావయ్య. మరి నేను చెప్పేది కూడా అదే. అసలే అత్తయ్య మీరిద్దరూ షుగర్ పేషెంట్స్. మిమ్మల్ని కాపాడుకోవలసిన బాధ్యత, అవసరం మాకున్నాయి. మీ తృప్తి కోసం బెల్లం జిలేబులున్నాయని అబద్ధం చెప్పాను. లేవని నేను చెప్తే కావాలని కోడలు ఇవ్వడం లేదని మీరు అనుకుంటారు కదా. సర్లే కోళ్ళ, నాకు మీ మామయ్యకే బెల్లం జిలేబీలు తినాలనిపిస్తుంది. కొంచెం చెయ్యి. అలాగే అత్తయ్య. ఇంటి పని వంట పని అయిపోయాక పిల్లల్ని స్కూల్లో నుంచి తీసుకొచ్చి అప్పుడు బెల్లం జిలేబీలు చేద్దాం అత్తయ్య.
మంచిది కోళ్ళ అని చెప్పి శారదా ప్రసాద్ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక ఇంటి పని వంట పని చేస్తూ ఉండటంలోనే టైం గడిచిపోతూ ఉంటుంది. ఇక అనామిక సాయంత్రం స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని ఇంటికొస్తుంది. శారదా, ప్రసాదు, పిల్లలు హరీషు, భవ్యలు అందరూ కలిసి ఇంట్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బెల్లం జిలేబీలు చేస్తూ ఉంటారు. హరీషు, భవ్యలు చేసే అల్లరికి శారదా, ప్రసాదులు బెల్లం జిలేబీలు తింటూ సంతోషంగా గడుపుతారు. ఇది ఇవాల్టి కథ, పేద కోడలి బెల్లం జిలేబీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.